ఆ ఫీల్డ్లో మనం చేసే మంచి పనితోనే అనే ఉద్దేశం మీద అటు టర్న్ అయ్యాం. సరే, ఇక్కడికి తను వచ్చిన తర్వాత రావడం నాకు చాలా హ్యాపీగా అనిపించింది. సో దిస్ ఈజ్ ఫస్ట్ టైం. ఏది ఉన్నా అన్న, ఏది ఉన్నా ఉన్నప్పుడే కనపడుతుంది, మంచితనం మాత్రం మనకు లేనప్పుడు కూడా కనపడుతుంది. ఆ కనపడేదాన్ని చూసుకొని ఎదిగితే, ఒకరోజు ముందుకు అడిగేసే ముందర ఒక్కరోజు వెనక్కి మరి చూసుకుంటే మనం వచ్చిన స్థానం ఇక్కడ నుండి మనం ఏ స్థానంలో ఉన్నామనేది ప్రతిరోజు మనం గమనించుకుంటే, మ్యూజిక్ డైరెక్టర్ గారు భీమ్స్ గారు అన్నట్టు మార్పు మనలో రాదు, ఎదుటోళ్ళలో కూడా రాదు. వేరే వాళ్ళు చెప్పాల్సిన అవసరం లేదు. మనం ఒకరోజు వెనక్కి ఉంటే ఏ రోజు నుంచి వచ్చినామని. నేను రోడ్డు మీద నిలబడితే ఎప్పుడో 10 ఏళ్ల క్రితం 2006లో జిల్లా పరిషత్ చైర్మన్గా చేశాం. అప్పుడు లిక్కర్ దాని మీద, మాఫియా మీద ఫైట్ చేసాం. చాలా క్రేజ్ వచ్చింది. తర్వాత 10 ఏళ్ళు బ్యాక్ వెళ్ళిపోయాం. మళ్ళీ ఐడెంటిఫికేషన్ కోసం రోడ్డు మీద నిలబడితే గుర్తుపట్టే వాళ్ళు చాలా తక్కువ మంది. కానీ తిరిగి మళ్ళీ ఇవాళ నేను వెళ్తూ ఉంటే, ఇక్కడనే కాదనా, నేను ఎక్కడికి వెళ్ళిన ఆల్ ఓవర్ ఇండియాలో ఇప్పటి వరకు, ఆఖరికి నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ వాళ్ళు కూడా వచ్చి ఫోటో దిగాను బికాజ్ ఆఫ్ పంచే. అంటే ఈజ్ ద జాయింట్ కిల్లర్ అని. ఆ క్రెడిట్ కూడా రేవంత్ రెడ్డి గారికి, కేసీఆర్ గారికి, నా గొప్పతనం ఏం కాదు. సో ఎప్పుడైనా మన 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 స్టాండర్డ్స్ మనకు తెలిసినప్పుడు, మనం ఎంతైతే ఎదిగినా మన స్టాండర్డ్స్ మనకు తెలుస్తాయి. కాబట్టి వెనక్కి మరి చూసుకుంటే మన గత జీవితం జ్ఞాపకం వచ్చినప్పుడు భవిష్యత్తులో ఎంత దూరం పోయినా వర్తమానంలో పద్ధతిగా మాత్రం ఉండగలుగుతాం. కాబట్టి వెనక్కి చూసి, గతంను చూసి, వర్తమానంలో నడిచి భవిష్యత్తును ఊహించుకున్న వాళ్ళు సక్సెస్ అవుతారు. ఏది పర్మనెంట్ కాదు, ఏది కూడా శాశ్వతం కాదు. ఒక్క పేరు తప్ప ఏది శాశ్వతం కాదు. డబ్బు కాదు, పర్సనాలిటీ కాదు, ఏది కాదు. ఒక్క పేరు తప్ప, మంచితనం తప్ప ఏది కూడా ఫర్ ఎవర్ ఉండదు. కాబట్టి ఈ సినిమా సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను. నన్ను పిలవడానికి నేను ఎంతైతే సంతోషపడుతున్నానో, ఈ సినిమా సక్సెస్ అయితే నా గెలుపులో పొందిన ఆనందం కన్నా ఎక్కువ పొందుతా అనేది అంటున్నాను. కాబట్టి